సీఎం రేవంత్ సారు మంత్రులందరినీ కాంగ్రెస్ పార్టీ లీడర్లందరినీ వేసుకొని రాజ్భవన్ ముట్టడిద్దామని ధర్నా చేసిందట. అధికారంలో లేనోళ్ళు ధర్నాలు రాస్తారోకోలు నిరసనలు తెలుపుతారు. అధికారం నుండి ప్రభుత్వంలో ఉన్న షై పార్టీ లీడర్లు అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి సార్ ధర్నా చేసుడేంది, రాజ్భవన్ ముట్టడికి ఓడేంది అంటారా చూడండి. అగో చూసినరా, మోడీ అదాని బాయి బాయి అనుకుంటా ప్రధాని మోడీ సారు అదాని సారుతోని చేతులు కలిపి దేశాన్ని ఆగం చేస్తుండ్రని రాజ్భవన్ ముట్టడికి పోయిండ్రట. అట్లా నడమలదాకా పొంగనే ముఖ్యమంత్రి పోలీసు మంత్రి రేవంత్ సార్ చేస్తున్న ధర్నాను పోలీసులు అడ్డుకుంటే ఆడనే కూర్చున్న సీఎం సార్ ఇట్లా అనుకొచ్చిండు. వేలాది మంది ఈరోజు ఏఐసిసి పిలుపు మేరకు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాజ్భవన్ కూతవేటు దూరంలో హైదరాబాద్ పోలీసులు మనల్ని అడ్డుకోవడంతో ఈ రోజు ఈ రోడ్డు మీదనే మన నిరసన కార్యక్రమాన్ని తెలియజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్నరా ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు. ముచ్చట మొత్తం వినుండ్రి. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు మీడియా మిత్రులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సహచరులు ప్రభుత్వమే ధర్నాలో కూర్చోవడం ఏంటి అని. కొంతమందికి ఈరోజు మేము తెలుపుతున్న నిరసన నచ్చకపోవచ్చు, కొంతమందికి కడుపులో కొంచెం నొప్పిలు ఇవ్వచ్చు. తెలంగాణలో అధికారంలో ఉన్న షై పార్టీ సీఎం రేవంత్ సార్ ధర్నా చేసుడేందని అనుకుంటురుగా అవ్వచ్చు. కొందరికి కడుపు నొప్పి కూడా లేకపోవచ్చు అనబట్టే మరి పోలీసులు కూడా సీఎం సార్ తీరు మంచిగా లేదు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేడని రోడ్ల మీదకి వస్తే అరెస్టులు చేసి వాళ్ళను గొర్రెలను కదా గొర్ర గుంజుకపోయినట్టు గుంజుకపోయి ఆశా వర్కర్లను సైతము ఆడోళ్ళని కూడా చూడకుండా కొట్టుకుంటా వ్యాన్లల్లో వేసుకపోయిరి. మరి ముఖ్యమంత్రి కూడా అట్లనే చేస్తుంటే పోలీసులు కూడా పోలీసు మంత్రిని ఎందుకు గొర్ర గుంజుకపోయి వ్యాన్లా ఎక్కించుకోలేదో అంటే ముఖ్యమంత్రి ధర్నా చేస్తే ఓ తీరు, కడుపు రగిలి కడుపేదలు ఉద్యోగులు ధర్నాలు రాస్తారోకోలు చేస్తే ఓ తీరా. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా కాంగ్రెస్ లీడర్లు తీసుకొస్తామన్న మార్పు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.